జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్పై బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాసానికి సిద్దమవుతోంది. నేడు కేటీఆర్ ఆధ్వర్యంలో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సమావేశం జరగనుంది. అవిశ్వాసంపై పార్టీ ప్రజాప్రతినిధులు వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్పై బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాసానికి సిద్దమవుతుంది. నేడు కేటీఆర్ ఆధ్వర్యంలో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సమావేశం జరగనుంది. ఇక అవిశ్వాసంపై పార్టీ ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈరోజు కేటీఆర్ ఆధ్వర్యంలో 10:30 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిటీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్పొరేటర్లతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాసం పెట్టేదానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే దీని మీద చాలా కాలంగా చర్చ కూడా జరుగుతుంది పార్టీలో. వాస్తవానికి మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా జీహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ఆరోపణ. ఇందులో భాగంగా ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ముఖ్య నాయకులంతా కూడా హాజరు కాబోతున్నారు వాస్తవానికి. అదేవిధంగా జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీకి తగినంత బలం లేదు అవిశ్వాసం పెట్టడానికి. సో ఎవరెవరి సపోర్ట్ తీసుకుంటే అవిశ్వాసం పెట్టవచ్చు అనే దాని మీద కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. ఇందులో భాగంగానే అటు బీజేపీ కూడా కలిసి, అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఇద్దరు కలిసి అవిశ్వాసం పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సింగిల్ గా బీఆర్ఎస్ పార్టీకి అవిశ్వాసం పెట్టే బలం లేనందున బీజేపీ సపోర్ట్ కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. అదేవిధంగా ఎక్స్ సభ్యులు ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి. ఎమ్మెల్యేలంతా కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది కాబట్టి ఎమ్మెల్యేలంతా కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా జీహెచ్ఎంసీలో కొనసాగుతారు. అదేవిధంగా ఎంపీలు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ బలాబలాల మీద లెక్కలు వేసుకుంటున్నారు. అదేవిధంగా అటు బీజేపీ నుంచి ఎంతమంది మద్దతు ఇస్తే జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాసం పెట్టవచ్చు అనే అంశం మీద ఇప్పటికే ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఈ రోజు జరిగే సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.